చాలా మంది డౌట్స్ ఉంటాయి. కొంతమంది హూ అంటారు, హై అంటారు. మరి సార్ తాతీతి ఎప్పుడు పెట్టాలి సార్? ఓకే. అంటే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఎలాగా? సింగులర్ ఎలాగా? స్త్రీలింగ్ ఎలాగా? పుంలింగ్ ఎలాగా? ఓకే. ఇట్లా మంచి విత్ ఎగ్జాంపుల్స్‌తో మంచి వీడియో అండి ఇది. आपको बहुत अच्छा लगेगा. మంచిగా నచ్చుతది. ఓకే. యెస్. చూడండి ఇక్కడ. విత్ ఎగ్జాంపుల్స్ అండి. మంచి ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుంటాయి మీకు. ఓకే. నాతో పాటు చెప్తూ ఉంటే మీరు యాక్టివ్‌గా ఉంటారు. ఓకేనా? యాహ్! రెడీ. ఫస్ట్ సెంటెన్స్. ఓకే. దీంట్లో ప్రొనౌన్స్ అంటే నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్. అది ప్రెజెంట్‌లో ఎలా యూజ్ చేయాలి? పాస్ట్‌లో ఎలా హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి గూడా చెప్తాను మీకు. అయితే ఫ్యూచర్ టెన్స్‌లో అసలు హెల్పింగ్ వర్బ్స్ ఉండవండి హిందీలో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో అనుకోండి ఈజ్, యామ్, ఆర్ అలా వాడతాం ఇంగ్లీష్‌లో. పాస్ట్‌లో అయితే వాస్, వర్ ఉపయోగిస్తాం. అలాగే హిందీలో అయితే హూ, హో, హైలో వాడతారు. పాస్ట్‌లో తాతేతిలో వాడతారు. ఫ్యూచర్ టెన్స్‌లో అయితే హిందీలో అయితే అసలు హెల్పింగ్ వర్బ్స్‌లో. ఇంగ్లీష్‌లో అయితే విల్, షల్ ఉన్నాయి గానీ ఓకే. హిందీలో హెల్పింగ్ వర్బ్స్‌లో. అది ఎలా కూడా చెప్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ ప్రెజెంట్‌లో, పాస్ట్‌లో ఈ ఏ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి? సహాయక క్రియ అంటాం అన్నమాట. సహాయక క్రియ అంటాం. అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నాతో పాటు చెప్పండి. ఓకేనా? ఫస్ట్ వన్ నేనిప్పుడు ఇంట్లో ఉన్నాను. మై అబ్ ఘర్ మే హూ అనాలి. ఏమనాలి? మై అబ్ ఘర్ మే హూ. ఓకే. లేడీస్ గూడా లేడీస్ అయినా, జెంట్స్ అయినా మై అబ్ ఘర్ మే హూ అంటాం అన్నమాట. ఓకే. చాలా మంది మై అబ్ ఘర్ మే హై అంటారు. కాదు. ఓకే. ఐ యామ్ ఇన్ ద హౌస్. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తది గదా! ఇంగ్లీష్‌లో. అట్లా మై అభి ఘర్ మే హూ, మై అబ్ ఘర్ మే హూ. అబ్ అనొచ్చు, అభి గూడా అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను నిన్న ఈ టైంలో ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు? నిన్న. ఇప్పుడు గాదు. ఓకేనా? మై కల్ ఈ సమయం మే ఘర్ మే థా. అదే గర్ల్ అయితే మై కల్ ఈ సమయం మే ఘర్ మే థీ. డిఫరెన్స్ చూడండి ఇక్కడ. యెస్టర్‌డే ఐ వాస్ ఇన్ ద హౌస్. ఐ వాస్ కదా! ఐ యామ్ గాదు గదా! ఎట్లా? బాయ్ అయితే థా అనాలి. గర్ల్ అయితే థీ అనాలి. కానీ చాలా మంది ఏమంటారు? మై కల్ ఈ సమయం మే ఘర్ మే హూ అంటారు. రాంగ్ గదా! అది. కానీ ఎగ్జాక్ట్‌గా అయితే థా, థీ అనాలి. బావుంది గదా! చూసారేంటండి? లైక్ జేయండి. ఓకే. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్. ఇంకా చాలా ఉంటాయి కదా సెంటెన్స్. నువ్విప్పుడు ఎక్కడున్నావు? నో వేర్ ఆర్ యూ? ఇప్పుడెక్కడున్నావు? తుమ్ అబ్ కహా హో? తుమ్ అబ్ కహా హో? ఓకే. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అయితే చాలా ఈవెన్ హిందీ ట్యూటర్స్ నెక్స్ట్ కొన్ని చాలా మంది హిందీ మాట్లాడేవాళ్ళు గూడా తుమ్ అబ్ కహా హై అంటారు. యూసేజ్‌లో చాలా ఎక్కువగా వాస్ట్‌గా వాడతారు. యూజ్ చేసినా పర్లేదు. కానీ ఎగ్జాక్ట్‌గా అయితే తుమ్ అబ్ కహా హో అనాలండి. కొంతమంది ఈ మధ్య ఎక్కువ హై హై అనేస్తున్నారు. తుమ్ అబ్ కహా హై అంటున్నారు. యూజ్ చేయడానికి పర్లేదు ప్రాబ్లమ్ లేదు. కానీ ఎగ్జాక్ట్‌గా గ్రామటికల్‌గా చూస్తే తుమ్ అబ్ కహా హో అన్నమాట ఎగ్జాక్ట్‌గా. ఓకే. తుమ్ కహా హై అన్నా ఇట్స్ ఓకే. తుమ్ అబ్ కహా హో. ఓకే. అది బాయ్ అయినా, గర్ల్ అయినా సరే తుమ్ అబ్ కహా హో అనాలి. ఓకే. నీవు నిన్న ఈ టైంలో ఎక్కడున్నావు? అనగా నిన్న. ఇలా చూడండి. తుమ్ కల్ ఇస్ సమయ్ మే కహా థే? బాయ్ అయితే. అదే గర్ల్ అయితే తుమ్ కల్ ఇస్ సమయ్ మే కహా థీ? జెండర్‌ని బట్టి చేంజ్ అయిపోతది. ఓకేనా? తుమ్ కల్ ఇస్ సమయ్ మే కహా థే? చాలా మంది తూ కల్ ఇస్ సమయ్ మే కహా థా అంటారు. తూ అంటే మనకన్నా చిన్న పిల్లలు రెస్పెక్ట్ ఉండదు. తూ అనొచ్చు. మన ఈక్వల్ అయితే తుమ్ పెట్టుకోవాలి. తుమ్ పెడితే థే పెట్టాలి. అదే తూ అన్నామనుకోండి జస్ట్ తూ అప్పుడు థా పెట్టుకోవచ్చు. ఇంకా లేడీస్ ఎవరైనా థీయే. తుమ్ కల్ ఇస్ సమయ్ మే కహా థీ? నిన్న కాబట్టి. ఓకేనా? ఇప్పుడు రెస్పెక్టివ్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆప్ అబ్ కహా హై? ఆప్ అబ్ కహా హై? ఓకే. రెస్పెక్ట్. హైకి డాట్ ఉంది గదా! హైకి డాట్ అంటే రెస్పెక్ట్ ప్లూరల్ అన్నమాట. కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు అట్లా ఏం పలకం. హై అనేమనం. ఓకే. ఆప్ అబ్ కహా హై? మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు గదా! జస్ట్ నౌ. ఇప్పుడన్నమాట. అబ్ కహా హై? ఓకే. మీరు నిన్న ఈ టైంలో ఎక్కడున్నారు? అని చెప్పాలి. ఎప్పుడంటాం? ఆప్ కల్ ఇస్ సమయ్ మే కహా థే? యా కహా థీ? ఓకే. రెస్పెక్ట్ అండి. ఇప్పుడు నన్ను అడగాలి. సార్ మీరు నిన్న ఈ టైంలో ఎక్కడున్నారు సార్? सर आप कल इस समय में कहाँ थे? అదొక మేడంని అడగాలి. మ్యామ్ ఆప్ కల్ ఇస్ समय में कहाँ थी? నిన్న. ఇప్పుడైతే హైయే. ఇప్పుడైతే నిన్న అడుగుతున్నామన్నమాట. ఓకే. నిన్న గాని నిన్నే కాదు మొన్న లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నారనుకోండి. పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న పొద్దున్న ఈ టైంలో ఎక్కడున్నారు? మార్నింగ్ ఎక్కడున్నారు? అలాగా పాస్ట్‌లో ఇప్పుడు నుంచి అయిపోయింది పాస్టే గదా! మీరు ఈవినింగ్ మాట్లాడుతున్నారు. మీరు మధ్యాహ్నం ఎక్కడున్నారు? నిన్న ఎక్కడున్నారు? పొద్దున ఎక్కడున్నారు? మార్నింగ్ ఎక్కడున్నారు? ఇట్లా అన్నప్పుడు గూడా పాస్ట్‌లో అన్నమాట. అంటే అయిపోతే అట్లా యూజ్ చేయొచ్చు. నిన్ననే కాదు. జస్ట్ అంటే సింబాలిక్‌గా మీకు నిన్నని పెట్టా అంతే. ఓకే. నెక్స్ట్ మేమిప్పుడు ఇంట్లో ఉన్నాం. హమ్ అబ్ ఘర్ మే హై. మేమిప్పుడు చెప్పండి. భూలియే నా. ఓకే. ఓకే. మేమిప్పుడు ఇంట్లో ఉన్నామంటే హమ్ అబ్ ఘర్ మే. హమ్ అబ్ ఘర్ మే హై. మేమిప్పుడు ఇంట్లో ఉన్నాము. హై, హైకి డాట్ పెట్టాం. అంటే ప్లూరల్‌కి హైకి డాట్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. దీన్ని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ హై అనాలన్నమాట. హమ్ అబ్ ఘర్ మే హై.
హైకి డాట్ ఉందంటే అది అన్నాసిక్ అన్నమాట. అంటే ముక్కు నుంచి పలకాలి. ముక్కు నుంచి ఏం అంత అవసరం లేదండి. హమ్ అబ్ ఘర్ మే హై అంటే సరిపోతది. ఓకేనా? నెక్స్ట్ మేము నిన్న ఈ టైంలో థియేటర్‌లో ఉన్నాం. నిన్న కదా! హమ్ కల్ ఈ సమయ మే థియేటర్ మే థే. వి వర్. నిన్న హమ్ కల్ ఈ సమయ మే థియేటర్ మే థే. అదే మీరందరూ ఓన్లీ లేడీస్. హమ్ కల్ ఈ సమయ మే థియేటర్ మే థీ. యాక్చువల్‌గా డాట్ పెట్టాలండి ఇక్కడ. ఓన్లీ గర్ల్స్ అయితే. గర్ల్స్ సింగులర్ అయితే థీయే. గర్ల్స్‌లో ప్లూరల్ ఉంటే థీకి డాట్ పెడతాం. కానీ ప్రొనౌన్సియేషన్ థీ అని ఏమనం. ఓకేనా? థీ అంటాం. ఓకేనా? అంటే రాసేటప్పుడు గ్రామర్ పరంగా అయితే యూసేజ్‌లో అయితే ఏం అవసరం లేదు. హమ్ కల్ ఇస్ సమయ మే ఘర్ మే థీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఫిఫ్త్ సెంటెన్స్. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అబ్ ఘర్ మే కౌన్ హై? అబ్ ఘర్ మే కౌన్ హై? ఎవరు ఉన్నారు? అబ్ ఘర్ మే కౌన్ హై? ఇప్పుడు కదా! నిన్న ఈ టైంలో ఇంట్లో ఎవరున్నారు? కల్ ఇస్ సమయ మే ఘర్ మే కౌన్ థే? కౌన్ థే. నిన్న ఈ టైంలో ఎవరున్నారు? నిన్న గదా! ఘర్ మే థే. ఇప్పుడైతే హైయే. ఇప్పుడైతే హే అన్నమాట. ఓకేనా? యెస్. ఇక్కడ థే ఎందుకు యూజ్ చేసాం? థే యూజ్ చేయకూడదా? సారీ థీ పెట్టకూడదా అంటే, ఇప్పుడు ఎవరో తెలీదు గదండీ. ఎవరో తెలియనప్పుడు మీరు స్త్రీలింగం అని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎవరో తెలియనప్పుడు థే పెట్టాలన్నమాట. కౌన్ థే అనాలి. థీ పెట్టకూడదు ఇక్కడ. ఓకేనా? నహీ రఖనా హై. నెక్స్ట్ అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? సబ్ అబ్ కహా హై? సబ్ అబ్ కహా హై? అందరూ ఎక్కడ ఉన్నారు? రు, రు వచ్చిందంటే సబ్జెక్ట్ రెస్పెక్ట్ ప్లూరల్ హైకి డాట్ వస్తది. అది రాయటానికి లేదా గ్రామటికల్‌గా. యూసేజ్‌లో అయితే అవసరం లేదు. ఆప్ సబ్ కహా హై? మీరెక్కడున్నారు? అందరూ నిన్న ఈ టైంలో ఎక్కడున్నారు? సబ్ కల్ ఇస్ సమయ మే కహా థే? నిన్నండి. నిన్న, మొన్న, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, పొద్దున్న, నెక్స్ట్ నిన్న సాయంత్రం ఏదైనా సరే పాస్ట్. లేదా గంట ముందు ఎక్కడున్నారు? 1 घंटा के पहले आप सब कहाँ थे? నిన్ననే కాదు. జస్ట్ అంటే అట్లా పాస్ట్ అని సింబాలిక్‌గా పెట్టానన్నమాట. నేను ఒక గంట ముందు ఎక్కడున్నారు మీరు? आप सब 1 घंटे के पहले कहाँ थे आप? ఓకే. ఎక్కడ ఉన్నారు? పాస్ట్‌లో. ఇప్పుడైతే హై. ఓకే. రాహుల్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. రాహుల్ అబ్ ఘర్ మే హై. రాహుల్ అబ్ ఘర్ మే హై. రాహుల్ ఇంట్లో ఉన్నాడు. రాహుల్ సింగులర్. హై. రాహుల్ ఈజ్ అన్నప్పుడు హై అన్నమాట. డాట్ పెట్టకూడదు ఇక్కడ. ఓకే. అతడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. వహ్ అబ్ ఘర్ మే హై. ఇతడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. యహ్ అబ్ ఘర్ మే హై. యహ్ అబ్ ఘర్ మే హై. కానీ యూజ్ యాస్ లాంగ్వేజ్. అంటే బయట మాట్లాడేటప్పుడు ఎలా అంటారంటే వహ్‌ని వహ్ అనకుండా ఏమంటారు? ఓ అబ్ ఘర్ మే హై అంటారు. ఏమంటారు? వహ్‌ని ఓ అంటారు. ఓ అబ్ ఘర్ మే హై. ఇతడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అంటే యాక్చువల్‌గా యహ్ అబ్ ఘర్ మే హై అనాలి. కానీ ఏమంటారు యూసేజ్ లాంగ్వేజ్‌లో బయట ఏ అబ్ ఘర్ మే హై అంటారు. యహ్‌ని ఏ అంటారు. వహ్‌ని ఓ అంటారు. సింపుల్. ఓకే. ఇప్పుడు దీన్ని క్వెషన్ అడగాలి. రాహుల్ ఇంట్లో ఉన్నాడా? అని అడగాలి. ఎట్లా అడుగుతారు? ఇప్పుడు రాహుల్ ఇంట్లో ఉన్నాడు అంటే రాహుల్ ఘర్ మే హై. రాహుల్ ఇంట్లో ఉన్నాడా అన్నాం. ఓకే. రాహుల్ ఘర్ మే హై క్యా? రాహుల్ ఘర్ మే హై క్యా? అంటాం. లేదంటే క్యా ఫస్ట్ పెట్టండి. క్యా రాహుల్ ఘర్ మే హై? ऐसा भी बोल सकते हैं. అట్లా కూడా చెప్పొచ్చు. క్యా ఫస్ట్ పెట్టండి. క్యా రాహుల్ ఘర్ మే హై? రాహుల్ ఘర్ మే హై క్యా? లేదండి. క్యా కూడా తీసేయండి. తీసేసి రాహుల్ ఘర్ మే హై? రాహుల్ ఘర్ మే హై? అంటే ఇంట్లో ఉన్నాడా? అని అలా కూడా అడగొచ్చన్నమాట. క్వెషన్ లాగా ఉండాలి. రాహుల్ ఘర్ మే నహీ హై. రాహుల్ ఇంట్లో లేడు. భయ్యా ఘర్ మే నహీ హై. ब्रदर घर में नहीं है, मेरा दोस्त घर में नहीं है, छोटा भाई घर में नहीं है, पापा घर में नहीं है, ఎవరు లేరు. లేరు అంటే नहीं है, ఉన్నారు అంటే है. ఓకేనా? సింగులర్ అన్నమాట. రాహుల్ నిన్న ఈ టైంలో ఇంట్లో ఉన్నాడు. రాహుల్ కల్ इस समय में घर में था. రాహుల్ సింగులర్ ఏకవచన్ పుంలింగ్. రాహుల్ కల్ इस समय में घर में था. ఒకటే కదా! రాహుల్ मेरा भाई घर में था, मेरा दोस्त घर में था, मेरा बेटा घर में था. సింగులర్. థా వస్తామట నిన్న. ఇప్పుడైతే హై. ఓకే. నెక్స్ట్ ప్రియ తీసుకుందాం. ప్రియ ఇంట్లో ఉంది ఇప్పుడు. ప్రియ అబ్ ఘర్ మే హై? ఉంది. ఉంది అంటే ఉంది అన్నా, ఉన్నాడు అన్నా హయ్యే. రాహుల్ ఈజ్ ఇన్ ద హౌస్. ప్రియ ఈజ్ ఇన్ ద హౌస్. ఇంగ్లీష్‌లో ఈజ్ పెడతాం కదా! ఇక్కడ హై పెట్టుకుంటాం అంతే. ఓకే. ప్రియ అభి ఘర్ మే హై, అబ్ ఘర్ మే హై. అదే ప్రియ, ప్రియ అనకుండా ఏమంటాం? ఆమె అంటాం. వో అబ్ ఘర్ మే హై. ఇప్పుడు సర్వనామం అంటే ఏంటండి? యాక్చువల్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ నౌనే కదా! పేరుకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటాం. ఇప్పుడు ప్రతిసారి ప్రియ, ప్రియ అనకుండా ప్రియ బదులు ఆమె, ఈమె, అబ్బాయి అయితే అతడు, ఇతడు వాడతాం కదా! అతడు ఇంట్లో ఉన్నాడు. అబ్ ఘర్ మే హై. ఆమె ఇంట్లో ఉంది. వహ్ ఘర్ మే హై. కదా! ఓకే. ఈమె ఇంట్లో ఉంది. యహ్ ఘర్ మే హై. యహ్‌ని ఏ అనేస్తారు సింపుల్‌గా. యహ్ ఘర్ మే హై. ఓకే. ప్రియ ఘర్ మే హై క్యా? అంటే
ప్రియ ఇంట్లో చెప్పండి. అదే అట్లా చూస్తున్నారు మీరు. ఓకే. ప్రియ ఇంట్లో ఉందా? ప్రియ ఘర్ మే హై క్యా? ప్రియ ఘర్ మే హై క్యా? ప్రియ ఇంట్లో ఉందా? ఓకే. ప్రియ ఇంట్లో లేదు. ప్రియ ఘర్ మే నహీ హై. प्रिया घर में नहीं है. ఓకే. ప్రియా కల్ ఈ సమయం మే ఘర్ మే థీ. నిన్నుంది ఈ టైంలో. ఇప్పుడు లేదు. అబ్ నహీ హై. ప్రియా కల్ ఈ సమయం మే ఘర్ మే థీ. అది నిన్న గూడా లేదంటే ప్రియా కల్ ఈ సమయం మే ఘర్ మే నహీ థీ. ప్రియా కల్ ఈ సమయం మే ఘర్ మే నహీ థీ. ఉంది అంటే థీ. ఇప్పుడైతే హై. సింపుల్. చాలా ఈజీ అండి హిందీ. ఎవరు చెప్పారండి కష్టమని హిందీ? ఓకే. యెస్. పిల్లి ఇప్పుడు బయటుంది. ఇప్పుడు దాకా కిచెన్‌లో ఉంది. బయటికి పోయింది. పిల్లి బయటుందంటే బిల్లీ అబ్ బాహర్ హై. బిల్లీ అబ్ బాహర్ హై. పిల్లి అంటే ఉంది చూడండి అలా ప్రొనౌన్సియేషన్ ఉంది బాహర్ హై. కారు బయటుంది ఇప్పుడు. కార్ బాహర్ హై. అంటే సెల్లార్‌లో ఉండాల్సింది బయటుందన్నమాట. కార్ బాహర్ హై. ఓకే. అది ఇప్పుడు ఎక్కడుంది? అది బయటుంది. అది అంటే దేనికి వాడతాం మనం? థింగ్స్‌కే కదా! అతడు అన్నా, ఆమె అన్నా, అది అన్నా వహే. అబ్జర్వ్ చూడండి ఇక్కడ. వह కహా హై అంటే అతడు, ఆమె, అది సేమ్ వహ్ అన్నమాట. అప్పుడు మనకు కన్‌ఫ్యూజ్ అనుకోండి. ఓ లడ్కా కహా హై? ఓ లడ్కీ కహా హై? ఓ కార్ కహా హై? సింపుల్. ఓకే. ఇతడెక్కడున్నాడు? యహ్ కహా హై? ఈమెక్కడుంది? యహ్ కహా హై? ఇదెక్కడుంది? యహ్ కహా హై? అదే ఇతడు, ఈమె, ఇది యహే కదా సార్ ఎట్లా తెలుస్తదంటే? పక్కన పెట్టుకోండి. యహ్ లడ్కా అనండి. పెద్దవాళ్ళైతే యహ్ ఆద్మీ కౌన్ హై? యహ్ ఔరత్ కౌన్ హై? యహ్ ఔరత్ కహా హై? యహ్ ఆద్మీ కహా హై? యహ్ కార్ కహా హై? సింపుల్. మాట్లాడుతుంటే తెలిసిపోతదనమాట. ఓకే. బాహర్ అంటే బయటుంది. అది బయట లేదంటే? బాహర్ నహీ హై. ఇప్పుడు బయటుందా? బాహర్ హై క్యా? కార్ సెల్లార్ మే హై క్యా? కార్ సెల్లార్‌లో ఉంది. కార్ సెల్లార్ మే హై. కార్ సెల్లార్ మే హై. పిల్లి కిచెన్‌లో ఉంది. బిల్లీ కిచెన్ మే హై. ఉందా? అంటే హై క్యా? అంట. హై క్యా? అంతే కదా! యెస్. ఓకే. బయట లేదు. బాహర్ నహీ హై. ఏం లేదు బయట? కార్ బయట లేదు. కార్ బాహర్ నహీ హై. పిల్లి కిచెన్‌లో లేదు. బిల్లీ కిచెన్ మే నహీ హై. అమ్మ కిచెన్‌లో లేదు. మా కిచెన్ మే నహీ హై. ఓకే. ఈ టైంలో బయటుంది. కల్ ఈ సమయం మే బాహర్ థీ. నిన్న. కల్ ఈ సమయం మే కార్ బాహర్ థీ యా బాహర్ థా. ఓకే. ఇక్కడ చూడండి. అబ్బాయయితే థా అంటాం. అమ్మాయయితే థీ అంటాం. కదా! మరిప్పుడు కార్ స్త్రీలింగా, పుంలింగా? పిల్లి ఆడపిల్ల, మగపిల్ల? ఎట్ట తెలుస్తది? దాన్నడుగుతారెళ్లి, "ఏ పిల్లి, పిల్లి నువ్వు అదే మేలా? ఫీమేలా?" అని అడుగుతామా? కదా! అది చెప్పదు. చెప్తదండి. చెప్పదు. ఓకే. ఓనర్‌ని అడగాలి. ఓకే. మరి కారు స్త్రీలింగా, పుంలింగా? అది తెలుసుకోవాలంటే బోలెడు చాటభారతం స్టోరీ చదవాలి. ఏం అవసరం లేదు. అప్పుడు దానికి సింపుల్‌గా ఏంటంటే, కార్ అభి బాహర్ థా యా కార్ అబ్ బాహర్ థీ. మీ ఇష్టం ఎట్లని చెప్పండి. నాన్ లివింగ్ థింగ్స్‌కి ఏదైనా థాతి ఏదైనా పెట్టుకోండి. ఓకేనా? ఎవరు మిమ్మల్ని అడగరు. అడుగుతారా? ఎవరు అడగరు. ఓకేనా? నాన్ లివింగ్ థింగ్స్‌కి థా గాని, థీ గాని ఏదైనా పెట్టుకోవచ్చు. తెలిస్తే పెడతాం. లేదంటే ఇట్స్ ఓకే. ఓకే. పిల్లలు ఇప్పుడు స్కూల్‌లో ఉన్నారు. పిల్లలు చిల్డ్రన్. బच्चे अब स्कूल में हैं. హైకి డాట్ ఉంది. బచ్చే అభి స్కూల్ మే హై. స్కూల్‌లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు స్కూల్‌లో ఉన్నారు అంట. అప్పుడు వే అబ్ స్కూల్ మే హై. వాళ్ళు, వే వాళ్ళు. వీళ్ళు స్కూల్‌లో ఉన్నారు. ఏ అబ్ స్కూల్ మే హై. వే అబ్ స్కూల్ అంటే వాళ్ళు, వీళ్ళు. వారు అంటే వే, వీళ్ళు అంటే ఏ. ప్లూరల్ అన్నమాట. ఓకే. స్కూల్‌లో ఉన్నారా? స్కూల్ మే హై క్యా? బచ్చే స్కూల్ మే హై క్యా? ఉన్నారా? वो स्कूल में है क्या? వాళ్ళు స్కూల్‌లో ఉన్నారా? ये स्कूल में है क्या? వీళ్ళు స్కూల్‌లో ఉన్నారు. స్కూల్‌లో లేరు. స్కూల్ మే నహీ హై. స్కూల్ మే నహీ హై. నిన్న ఈ టైంలో స్కూల్‌లో ఉన్నారు. కల్ ఈ సమయం మే స్కూల్ మే థే. బచ్చే కల్ ఈ సమయం మే స్కూల్ మే థే. అదే బచ్చే అంటే చిల్డ్రన్. అదే ఓన్లీ గర్ల్స్ అనుకోండి. బచ్చియా తీసుకున్నాం. ఓకే. బచ్చియా 2 గర్ల్స్. 2 బచ్చియా కల్ ఈ समय में स्कूल में थी. థీ డాట్ వస్తదన్నమాట. లేకపోతే థీ. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే థే. థే. ఒక అమ్మాయినా, ఒక అబ్బాయినా థే పెట్టుకోవాలి. ఇద్దరు గర్ల్స్ అయినా థీ పెట్టుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ ఎట్లా? బుక్స్ బ్యాగ్‌లో ఉన్నాయి. బుక్స్ బ్యాగ్‌లో ఉన్నాయి. ఎప్పుడు? ఇప్పుడు. ఓకే. కితాబే అబ్ థైలి మే హై. కితాబే అంటే బుక్స్ యా పుస్తకే యా కితాబే అబ్ థైలి మే హై. ఇప్పుడు బ్యాగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు బ్యాగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు బుక్స్ కాకుండా అవి బ్యాగ్‌లో ఉన్నాయి అంటాం. వే బ్యాగ్ మే హై. లేకపోతే ఓ అనేయొచ్చు. ఓ అబ్ బ్యాగ్ మే హై. ఇవి బ్యాగ్‌లో ఉన్నాయి. ये अब बैग में है. ये अब बैग में అవి అంటే वो, వే, ఇవి అంటే ये కితాబ్ మే. ఓకే. బ్యాగ్‌లో ఉన్నాయా? థైలి మే హై క్యా? ఆ! ఉన్నాయి. హై.
ఉన్నాయా హై క్యా థైలీ మే కితాబే హై క్యా ఉన్నాయా అంట కదండి. హైకి డాట్ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లమ్ లేదండి. మాట్లాడేటప్పుడు ఎవరు పెట్టరు అక్కడ. ఓకే. बैग లో లేవు. बैग में नहीं है. थैली में नहीं है बुक्स. बुक्स में या थैली में बैग में बुक्स नहीं है. कल इस समय में थैली में थे या थी. నిన్న ఈ టైంలో బుక్స్ బ్యాగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు లేవు. ఆ బుక్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కిసీ నే చురాయా ఎవరో దొంగిలించారన్నమాట. నిన్న బ్యాగ్‌లో ఉన్నాయంట. ఇప్పుడు లేవంట. కల్ ఈ समय में मेरी किताबें थैली में थी या थे या బుక్స్ అన్నాం గదా! బుక్స్ స్త్రీలింగ శబ్దం పర్ఫెక్ట్‌గా తెలిస్తే థీ పెట్టుకోవాలి. డాట్ ఉంటది. లేదంటే థే ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఆప్షన్ ఇచ్చాను ఇక్కడ. యాక్చువల్‌గా అయితే పర్ఫెక్ట్ గ్రామర్‌గా అయితే థీ కితాబే స్త్రీలింగ బహువచనం. ఓయ్! అంత ఇంగ్లీష్ చేశారు బాబు. కితాబే లేకపోతే थे అనండి బస్. कल इस समय में थैली में थे या थैली में थी. अब थैली में नहीं है. ఇప్పుడు బ్యాగ్‌లో లేవు. నిన్నున్నాయి గదా! నిన్న. ఓకే. యెస్. లాస్ట్ సెంటెన్స్. నాన్నగారు ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్నారు. పితాజీ అబ్ ఆఫీస్ మే హై. పితాజీ అబ్ ఆఫీస్ మే హై. అదే బాస్ ఆఫీస్‌లో ఉన్నారు. బాస్ ఆఫీస్ మే హై. బాస్ ఆఫీస్ మే హై. ఉన్నారు. ఉన్నారు రెస్పెక్ట్ హై. ఉన్నాడు అంటే బాస్ ఆఫీస్ మే హైయే. అయితే హైకి డాట్ పెట్టాం రాసేటప్పుడు. అంతే అదెవరు రాస్తారు ఏం రాయరిక్కడ. ఓకే. ఉన్నాడు అన్నా, ఉన్నారు అన్నా హైయే. నాన్నగారు ఆఫీస్‌లో ఉన్నారా? పితాజీ ఆఫీస్ మే హై క్యా? బాస్ ఆఫీస్ మే హై క్యా? బాస్ ఆఫీస్‌లో ఉన్నారా? ఈస్ దేర్? హై క్యా? నాన్నగారు ఆఫీస్‌లో లేరు. పితాజీ ఆఫీస్ మే నహీ హై. అయితే బాస్ ఆఫీస్ మే నహీ హై. రైట్? బాస్ ఆఫీస్‌లో లేరంటే పండగ. కదా? त्योहार है, पर्व है उस दिन. ओके? मस्ती मस्ती करते हैं बहुत लोग. तो पिताजी ఆఫీస్ में नहीं है. లేరు. బాస్ ఆఫీస్ में नहीं है. ఓకే. నాన్నగారు నిన్న ఈ టైంలో ఆఫీస్‌లో ఉన్నారు. పితాజీ కల్ ఇస్ समय में ఆఫీస్ में थे. రెస్పెక్ట్. బ నాన్నగారు అన్నాం గదా! రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు థే పెట్టుకుంటాం. ఓకే. డ్యాడీ నిన్న ఈ టైంలో ఇంట్లో లేడు. లేడు. రెస్పెక్ట్ లేదు. पिताजी कल इस समय में ऑफिस में नहीं था. बॉस रेस्पेक्ट. बॉस कल इस समय में ऑफिस में थे. थे రెస్పెక్ట్. ఆ! బాస్ నిన్న ఆఫీస్‌లో లేడు. రెస్పెక్ట్ లేదు. బాస్ మీద बहुत गुस्सा है आपको बॉस पर. बॉस कल इस समय में ऑफिस में नहीं था. థా అంటే రెస్పెక్ట్ లేదక్కడ. లేడు, ఉన్నాడు అంటామాట. రెస్పెక్ట్ ఇస్తే అదే బాస్ లేడీ అనుకోండి. బాస్ కల్ ఆఫీస్ మే థీ, అభి హై. ఇప్పుడు ఇప్పుడు ఉంది. కదండీ! कितना अच्छा है वीडियो. బావుందా లేదా? నిజం చెప్పండి. సచ్ బోలిए. तो लाइक क्यों नहीं कर रहे? లైక్ ఎందుకు చేయట్లేదు? ఓకే. మీ దగ్గర డబ్బులు పోతున్నాయి గదా! లైక్ చేస్తే ఒక రూ. 100, రూ. 1,00,000 జేబులోంచి పోతున్నాయి గదా! ఓకే. యెస్. ఓకే అండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్‌స్క్రైబ్. అండ్ థాంక్ యూ. బై బై.